నెక్స్ట్ వన్ ఎక్సర్సైజ్ 1.1లో 6th వన్. ఎక్స్ప్లెయిన్ వై 7 into 11 into 13 plus 13 and 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 are composite numbers. ఈ ఫస్ట్ నెంబర్లో 13 కామన్ తీసుకున్నాము. కామన్ తీస్తే 7 into 11 into 1 plus 1. 13 into 7 11s 77 plus 1. 13 of 77 plus 1 78. 13 into 78 వచ్చింది. ఈ 78కి ఫ్యాక్టర్స్ మనం ఫైండ్ చేస్తే 78కి ఫ్యాక్టర్స్ 78కి ఏమొస్తాయి? ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో 2 3 6 9s 39. 2 39s 78. నెక్స్ట్ 3 1s 3 3s. సో ఏమొచ్చాయి? 2 into 3 into 13 ఇవి ఫ్యాక్టర్స్ వచ్చాయి. సో ఈ వాల్యూని ఈ వచ్చిన ఈ ఫ్యాక్టర్స్ని ఏం చేయాలి? మళ్ళీ ఇక్కడ మనము అసైన్ చేసుకుంటే సబ్స్టిట్యూట్ చేస్తే 13 of 2 into 3 into 13. చూడండి, ఇది మనకి ప్రోడక్ట్గా చేయాల్సి వస్తుంది. ఇక్కడ 13 అనేది 2 times రిపీట్ అయింది. ఏం చేయాలి? దీన్ని స్క్వేర్గా నోట్ చేయొచ్చు. 2 into 3 into ఇక్కడ 13 ఉంది, ఇది మల్టిప్లై అవుతుంది 13తో, 13 స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ ఈ వాల్యూకి ఎంత వచ్చింది ఫ్యాక్టర్ అంటే 2 into 3 into 13 స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ సెకండ్ నెంబర్కి వెళ్దాము. ఇది సో ఇక్కడ ఒక 5 ఉంది, ఇక్కడ ఒక 5 ఉంది. ఈ 2 నుంచి నేను 5ని కామన్ తీస్తే 7 into 5ని కామన్ తీస్తే 7 into 6 into 1 into 4 into 3 into 2 into 1 plus 1. 5ని కామన్ తీసాము. ఇది మొత్తం మల్టిప్లై చేస్తే మీకు వాల్యూ అనేది 1008. ఇక్కడ ఒక +1 ఉంది, +1. నెక్స్ట్ 5 కామన్లో ఉంది, 1009. 5 into 1009 వచ్చింది. సో ఇక్కడ 13తో మల్టిప్లై అవుతుంది. 13తో ఒక 78 మల్టిప్లై అవుతుంది కాబట్టి ఇది ఒక కంపోజిట్ నెంబర్. కంపోజిట్ ఎందుకు కంపోజిట్ నెంబర్ అని చెప్తున్నామంటే ఇది 13 అనేది ఒక ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ కంపోజిట్ నెంబర్తో మల్టిప్లై అవుతుంది. ఇక్కడ మీకు కంపోజిట్ నెంబర్ వస్తుంది. సో ఇక్కడ 5 అనేది దేంతో మల్టిప్లై అవుతుంది? 1009తో మల్టిప్లై అవుతుంది. 5 అనేది 1009తో మల్టిప్లై అవుతుంది. ఇది ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ అనేది దేంతో మల్టిప్లై అయినా కూడా మీకు కంపోజిట్ నెంబర్ వస్తుంది. కంపోజిట్ దేంతో మల్టిప్లై అయినా ఒక ప్రైమ్ నెంబరు కంపోజిట్ నెంబర్ వస్తుంది. సో కాబట్టి 2 నెంబర్స్ అనేవి కంపోజిట్ నెంబర్స్ అవుతాయి.